నగర్ సీనియర్ నేత పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు దివంగత పి నారాయణ స్వామి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు. అనంతరం చిన్న చింతకుంట అమ్మాపూర్లో నారాయణ స్వామి విగ్రహాన్ని జూమ్ యాప్ ద్వారా ఆవిష్కరించారు. నారాయణ స్వామి అకాల మరణం చాలా బాధాకరమని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఆయన జీవితాంతం అసంఘటిత గల్ఫ్ కార్మికుల కోసం నిరంతరాయంగా పనిచేశారని కొనియాడారు. కీర్తిశేషులు నారాయణ స్వామి గారి విగ్రహావిష్కరణకి సమావేశమైన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. మన నారాయణ స్వామి గారి యొక్క అకాల మరణం చాలా బాధ కలుగుతుంది. ఆయన జీవితాంతం కూడా కార్మిక పోరాటాల కోసం ఒక యోధుడుగా పనిచేసిన వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన చేసింది వలస కార్మికుల కోసం, అసంఘటిత కార్మికుల కోసం, గల్ఫ్ కార్మికుల కోసం ఆయన నిత్యం పనిచేశాడు. గల్ఫ్ దేశాల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే అక్కడుండే రాయబారులతో మాట్లాడడం, ఎంబసీస్ తో మాట్లాడడం, మన ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, వారి తరపున ఎప్పటికప్పుడు చొరవ తీసుకుని సమస్య పరిష్కారం అయ్యే వరకు పనిచేశారు. కార్మిక ప్రయోజనాలు కాపాడడం కోసం నిరంతరం పనిచేశారు. ఇటీవల కరోనా వచ్చిన సమయంలో నేను చూశా ఆయన పడిన ఆవేదన, తపన. నాకు కూడా చెప్పాడు, సార్ వలస కార్మికులు ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నారు, కానీ ఆ వలస కార్మికుల సమస్యలు చూస్తే వర్ణనాతీతం, వారికి న్యాయం చేయాలి, తప్పకుండా పోరాడాలని చెప్పి నాకు కూడా చెప్పి స్టేట్మెంట్లు ఇప్పించడం, పోరాటం చేసిన వ్యక్తి మన నారాయణ స్వామి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో చనిపోవడం చాలా బాధేస్తుంది. ఓసారి మనం నిమిత్త మాత్రం మనం ఇవన్నీ కూడా కాపాడలేం, కానీ ఆయన చేసిన సేవని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మంచి వ్యక్తిత్వంతో పేద ప్రజల కోసం 24 గంటలు పనిచేసిన నారాయణ స్వామిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా అయితే ఈ అవకాశం నేను అక్కడ రావాల్సింది, కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయాం. ఏది ఏమైనా మీ అందరిని వీడియోలో చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఈరోజు మన నాయకుడు నారాయణ స్వామికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఒక మంచి విగ్రహాన్ని ఆ గ్రామంలో ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తిని భావితరాలకు కూడా అందించడం కోసం నారాయణ స్వామి గారు జీవితాంతం ఏం చేశారో అవన్నీ మళ్లీ గుర్తు తెచ్చుకునే విధంగా ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. బీడీ కార్మికులు, గల్ఫ్ కార్మికుల కష్టాలను తీర్చడంలో నారాయణ స్వామి ముందుండేవారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ తెలిపారు. విద్యార్థి దశ నుంచి పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని రమణ వెల్లడించారు. అమ్మాపూర్లో నెలకొల్పిన నారాయణ స్వామి విగ్రహాన్ని ఆయన స్వయంగా ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నేత నందమూరి సుహాసిని పాల్గొన్నారు. అధికార పరంగా ప్రజలకు సేవ చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజా వ్యతిరేక విధానం మీద పోరాటం చేస్తుంది. విస్మరిస్తున్నటువంటి వర్గాలకు అండదండగా ఉండి వివిధ దేశాలలో గల్ఫ్లో ఉండేటువంటి కార్మికులకు అమ్నెస్టీలో కానీ తను మాట్లాడి చేసి కొట్లాడి సాధించిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ బీడీ కార్మికులకు పింఛన్లు వస్తుందన్నా, కార్మికుల హక్కులు అన్వయించబడ్డాయన్నా, కార్మికుల చట్టాలు ఏర్పడ్డాయన్నా కానీ అందులో నారాయణ స్వామి గారి ప్రత్యేకత ఉంది. వారి యొక్క చేసినటువంటి సేవను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధిగా మర్చిపోరని చెప్పని, రాజశేఖర నిరంతరం మేము పాటుపడతామని చెప్పని తెలియజేస్తూ, హైదరాబాద్ నగరం జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 100 స్థానాల పైగా ఇవాళ పోటీ చేస్తున్నది. తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం. తెలంగాణలో ఉండేటువంటి కూడల వ్యవస్థను కుకుడు వెలుతో పెకిలించి హైదరాబాద్, సికింద్రాబాద్ కు సైబరాబాద్ జోడించి ప్రపంచ స్థాయి నగరంగా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలతో మళ్ళీ పూర్వభావం రావడానికి కొరకు, జిహెచ్ఎంసీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి కొరకు, తెలుగుదేశం పార్టీ ఎలా నింపడానికి కొరకు ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వ పాలన విస్మరిస్తున్నటువంటి మౌలిక సదుపాయాలే కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కానీ ఎండగట్టడానికి కొరకు తెలుగుదేశం పార్టీ ముందుంటుందని చెప్పని